ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సమస్త శుభ ఫలితాలు చేకూరాలంటే ఈరోజు గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేశాక రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆంజనేయ స్వామి అష్టోత్తరము పఠించాలి. ఇలా శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, ఆంజనేయ స్వామి ఈ ముగ్గురి అష్టోత్తరాలు పఠించలేని వాళ్ళు శ్రీమద్భాగవతం నవమ స్కందంలో వేదవ్యాసుల వారు చెప్పిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఋగ్వేదం సారం మొత్తం కూడా ఈ శ్లోకంలోనే ఉంటుంది. వేదాంత దేశికుల వారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించిన తత్వం మొత్తం కూడా ఈ శ్లోకంలోనే ఉంటుంది. కాబట్టి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అష్టోత్తర శతనామావళి పఠించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రీమద్భాగవతం నవమ స్కందంలో చెప్పబడిన ఈ శక్తివంతమైన శ్లోకం చదువుకుంటే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్తదండార్పిత అంఘ్రయే. శ్రీమద్భాగవతం నవమస్కందంలో ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే నమో బ్రహ్మణ్య దేవాయ అంటే శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అని అర్థం. రామాయ అకుంఠ మేధసే అద్భుతమైన మేధాశక్తి, ప్రజ్ఞా పాటవాలు కలిగిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారము అని అర్థం. అలాగే ఉత్తమ శ్లోకధుర్యాయ అంటే రాముడి పూజ మాత్రమే కాదు, రామనామం కూడా చాలా గొప్పది. ఏ శ్లోకంలోనైనా రామనామం ఉంటే ఆ శ్లోకానికి ఉన్న శక్తి పెరుగుతుంది. అటువంటి అద్భుతమైన నామం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అనే అర్థంలో ఉత్తమ శ్లోకధుర్యాయ అంటూ ప్రార్థిస్తున్నాం. న్యస్త దండార్పిత అంఘ్రయే అంటే అర్థం ఏంటంటే, అరణ్యాలలో ఋషులందరూ కూడా యజ్ఞయాగాదులు, హోమాలు చేసేటప్పుడు రాక్షస సంహారం చెయ్యమని శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి ఆ శ్రీరామచంద్రమూర్తి కోసమే యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేశారని అర్థం. అంటే రాక్షస సంహారం కోసం ధనుర్బాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అని ప్రార్థించడమే న్యస్త దండార్పిత అంఘ్రయే అనే పదంలో ఉన్న అర్థం. కాబట్టి ఈ శక్తివంతమైన శ్లోకాన్ని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. దీంతో పాటుగా శ్రీమద్ రామాయణంలో శ్రీరామ జనన ఘట్టము, సీతారాముల కళ్యాణ ఘట్టము, రామ పట్టాభిషేక ఘట్టము పఠిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ ఘట్టాలన్నీ పఠించలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈరోజు వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోండి. దానివల్ల కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని దర్శనం చేసుకోవాలి. శ్రీమద్ రామాయణం ప్రకారం సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉన్న రోజు జరిగింది. అయినప్పటికీ శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి చైత్ర శుక్ల నవమి తిథి నాడే కళ్యాణం కూడా నిర్వహిస్తారు. అలాగే గరుడ పురాణంలో శ్రీరామనవమి రోజు పఠించవలసిన ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు. దాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఆ గారుడీ పరావిద్య మంత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు పఠించినట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా సులభంగా అతి త్వరలోనే బయటపడవచ్చని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఆ శక్తివంతమైనటువంటి గారుడీ పరావిద్య మంత్రం ఏంటంటే, యక్షి ఓం ఉం స్వాహ. ఇంటి యజమాని ఉదయం 10 గంటలకి యక్షి ఓం ఉం స్వాహ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దానివల్ల సంపూర్ణంగా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడపప్పు పానకం సీతారాములకు నైవేద్యంగా సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల ఎంత కష్టసాధ్యమైన పనుల్లోనైనా విజయాలు త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఆ కార్యసిద్ధి హనుమాన్ మంత్రం సుందరకాండలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఇది కార్యసిద్ధి హనుమాన్ మంత్రం. జీవితంలో ఎంత కష్టసాధ్యమైన పనుల్లో అయినా విజయం చేకూరాలంటే, ఆంజనేయుడి అనుగ్రహం కలగాలంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అనేటటువంటి ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వీలైనన్ని సార్లు పఠించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి.